ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. నా పేరు పద్మ. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినట్టు ఇవాళ అయితే స్పెషల్ వీడియో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము షికాగోకి. ఎందుకంటే ఇండియా నుంచి ఒకళ్ళు వస్తున్నారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళని పిక్ చేసుకోవడానికి. మేమున్న ప్లేస్ నుంచి షికాగోకి ఆల్మోస్ట్ 5 hours పడుతుంది అనమాట. అందుకే చాలా మంది ఇక్కడ షికాగోకు 2 and 4 పెట్టుకుంటారు, కానీ మేము పెట్టుకోము. ఆ రోజు మేమిద్దరం ఆఫ్టర్నూన్ వర్కింగ్ అనమాట. ఇంకా మురారికి అయితే స్కూల్కి ఇంకా డుమ్మా చేపించేసాము. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి పిక్ చేసుకొని వెళ్ళడం కన్నా ఒకేసారి రిమోట్ లెర్నింగ్ పెట్టించేసామన్నమాట. యాక్చువల్ అయితే 12కి అలాగా బయలుదేరేయాలనుకున్నాము, కానీ ఇంకా లేట్ అయిపోయింది. వర్క్ అయ్యి దాని తర్వాత ఇంకా అందరు రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా లంచ్ చేసే టైం కూడా లేదు. దారిలో సబ్వే ఆర్డర్ పెట్టి ఇంకా పిక్ చేసుకొని ఒకేసారి బయలుదేరిపోయామన్నమాట. వెజ్ ప్యాటీ శాండ్విచ్ అనమాట. వెజ్ అయితేనే ప్రిఫర్ చేస్తామండి, ఎస్పెషల్లీ డ్రైవ్ అప్పుడు. సో మేము ఇప్పుడే బయలుదేరాము అనమాట, చికాగోకి బయలుదేరాము. ఇండియా నుంచి వస్తున్నారు ఒకళ్ళు, వాళ్ళని పిక్ చేసుకోవడానికి. ఇప్పుడే చెప్పను, కొంచెం సస్పెన్స్ ఉంటుంది కదా. టువర్డ్స్ ఎండ్ ఎలాగో మీకు తెలుస్తుంది. మీరు గెస్ చేసి ఉంటే ఎవరు వస్తున్నారు ఇండియా నుంచి మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. లాస్ట్ వరకు పుల్ చేసి తర్వాత కామెంట్ చేయకండి. ఇప్పుడే గెస్ చేసి కామెంట్ చేయండి, తర్వాత ఎలాగో మీకు తెలుస్తుందిలేండి. సో ఇందాక చూసారు కదా, 1 గంటకు బయలుదేరాము. యాక్చువల్లీ 12కి అనుకున్నాము, 1 గంట అయింది. సో బయలుదేరి వచ్చేటప్పుడు సబ్వేలో ఫుడ్ పిక్ చేసుకుని శాండ్విచ్ తినడం కూడా అయ్యిందనమాట. తిన్నాకే ఇప్పుడు వీడియో తీస్తున్నాము. సో ఇప్పుడు 1:48 అయింది టైము. సో 5:30కి ఫస్ట్ స్టాప్ అన్నది కూడా ఇప్పుడే చెప్పను. ఎవరన్నా గెస్ట్ చేస్తే, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే ఒక చోటుకి వెళ్దాము అని ఎవరన్నా గెస్ట్ చేస్తే అది కూడా కామెంట్ చేయండి. సో 5:30 గంట ఉంది ఇంకా ప్రయాణము. ఇదిలో మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాము. ఏం చిన్న ఓకే సీ. సో టైం ఇప్పుడు 3:15 అయింది. బయలుదేరి 2 hours అవుతుంది. సో ఇండియానా పోలీసులో ఉన్నాం ఇప్పుడు. ఇండియానా స్టేట్, ఇండియానా పోలీసు కాదో తెలీదు. ఇండియానా క్యాపిటల్ ఇండియానా పోలీసు. నేను ఇండియానా పోలీస్ అంటే మా ఆయన అది వస్తున్నాడు. కరెక్ట్గా ఇండియానా ఎంటర్ అయిన 5 minutesకి మొదలైంది వర్షము. హోప్ఫుల్లీ ఆగిపోతుంది అనుకుంటున్నా తొందరలో, తెలీదు. ఎందుకంటే చికాగోలో అయితే ఫ్లడ్ వార్నింగ్ ఉందంట. సో ఇక్కడి నుంచి వర్షం అంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే 3:30 గంట ఉంది. భయంకరంగా కురుస్తుంది వాన. సో అక్కడ చూస్తున్నారు కదా, అదే ఇండియానా పోలీస్ డౌట్. వర్షం అయింది ఇప్పుడు కొంచెం. ఇండియానా పోలీస్ అంటే చూశాను ఇప్పుడే నేను మ్యాప్స్లో. పెద్దగా ఉంది డోర్, చిన్నటి లాగా ఉంది ఆల్మోస్ట్. ఎగ్జిట్ తీసుకుంటున్నాము 3:30కి అలాగా. స్టార్ బక్స్లో కాఫీ తీసుకుందాము అని. ఎందుకంటే చిన్నగారికి బాగా నిద్ర, చిన్నగారికి బాగా నిద్ర వస్తుందంట. లేదు, నాకు వర్షం పడుతుంది కాబట్టి కాఫీ. పునుగులు, బోండాలు, బజ్జీలు కూడా కావాలి చిన్న. నాకు నీకు కావాలంటే ఆడుంటే చెప్పు, ఆపుతాను. స్టేషన్కి వచ్చాం. ఫస్ట్ గ్యాస్ కొట్టించేసాక మళ్ళీ కాఫీ తీసుకుందామని. మళ్ళీ వానెత్తుకుంది. గ్యాస్ పట్టించుకొని బయలుదేరామో లేదో, స్టార్ బక్స్ మాత్రం కనిపించట్లా. అయ్యో అమ్మ, ఇంకా ఎంతసేపు రైట్ అని చూపించింది. మరి ఏదో మాయా పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు. వెళ్తారా మీరు? వెళ్ళి పెట్టేస్తాను నేను. పార్క్ చేసి వచ్చేసి. ఓకే, థ్యాంక్స్ నాన్న. వర్షం
అవునా, ఓకే. ఏది మోకానా లాటేనా? గ్రాండ్ తీసుకుంటాం. బ్రో నీకు ఏమన్నా కావాలన్నా హాట్ చాక్లెట్ కానీ కోల్డ్ డ్రింక్ కానీ అక్కడ చాలా ఉన్నాయి. రైస్డ్ మ్యాంగో చాలా ఉన్నాయి చూడు. బట్ లేదా తీసుకోనా? ష్యూర్. కొన్ని తినడానికి ఏమన్నా తీసుకో, చూడు ఏమో ఉన్నాయి. తీసుకో బంగారు. సో మా కాఫీ వచ్చేసింది. మురారీని బలవంతం చేస్తే స్ట్రాబెర్రీ అక్కాయ లెమనేడ్. ఎక్కడన్నా పిల్లలు అడిగి మరీ తీసుకుంటారు. మా ఇంట్లో ఏంటంటే హర్షికి మురారికి బలవంతం చేయాలి నేను. ఇలాంటి షుగర్ డ్రింక్స్ కానీ, ఐ మీన్ దట్స్ హెల్దీ అనుకోండి. కాకపోతే అప్పుడప్పుడు తీసుకోవాలి కదా డ్రైవ్లో, ట్రావెల్లో. ఏమన్నా టూ మచ్ హెల్త్ కాన్షియస్ మా వాళ్ళకి. స్ట్రా ఎత్తుకోవాలేమో, అక్కడ ఉంటుంది చూడు. దాదా వెళ్దాం, ఆల్రెడీ లేట్ మనము. చిన్న పాప బాగుందా మోకా? మామూలుగా లాటే తీసుకుంటాము, ఈరోజు మోకా తీసాము. నాని ఎలా ఉంది? బాగుందా? వితౌట్ ఐస్ చెప్పా నేను. గుడ్ గుడ్ గుడ్. అది హలో, ఇప్పుడు 5:45 అయింది టైము. అంటే బయలుదేరి 4 గంటలు అయింది తెచ్చినాము. సో 4 hours అయింది బయలుదేరి. ఇప్పుడే వెళ్ళినా ఎంటర్ అయ్యాము. ఇంకా 1 hour చూపిస్తుంది. మైల్స్ మాత్రం 36 మైల్సే ఉంది. కానీ టైం 1 hour. అంటే చికాగో దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, పైగా ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ పైగా. సో అరైవల్ 6:48 అని చూపిస్తుంది. ఇప్పుడు 5:48. అదే అన్నమాట. 4 గంటలే, ఏదో 40 గంటలు అయిన ఫీలింగ్ ఉంది చిన్న. 5 hours అవును కదా, 1కి బయలుదేరాము, ఇప్పుడు 6 అయింది. మన టైంలో 7. మన టైంలో 7. 6 hours. 6 hours అయిందా? 6 hours. 6:47. ఇప్పుడు 1కి బయలుదేరాము. ఆల్మోస్ట్ మధ్యలో బ్రేక్స్ ఒక 2-3 బ్రేక్స్ తీసుకున్నాము. బ్రేక్స్ వల్ల కాదు, ట్రాఫిక్. అదేలే. సో 2-3 బ్రేక్స్ తీసుకున్నాము, అవి చిన్న బ్రేక్సే. కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇండియానా పోలీస్ దగ్గర ఒక చోట ట్రాఫిక్ బ్లాక్ అయింది, ట్రాఫిక్ జాము. మళ్ళీ ఇందాక కూడా ట్రాఫిక్ జామ్ ఉంది, 15 minutes లేట్ దానివల్ల. ఇంకా ఇప్పుడు కొంచెం స్లోగా వెళ్తుంది ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్ వల్ల సగం లేటు, ఆల్సో ఒక చిన్న చిన్న బ్రేక్స్, మొత్తం కలిపి 6 గంటలు అయింది. నేను అనుకోవడం ప్యాసేజ్ అయితే మా ఇంటి నుంచి సిన్సినాటీలో చికాగో ఎయిర్పోర్ట్కి 5 hours చూపిస్తుంది. ఈ ట్రాఫిక్ జాము దానివల్ల 6 hours అయ్యింది. ఇంకా 1 hour చూపిస్తుంది. అబ్బా, అసలు ఏదో మొత్తానికి అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 1 hour ఉంటే విల్ బి దేర్. చిన్న ఇంకా ఏం బ్రేక్స్ ఏం లేవు, ఇంకా నేరుగా వెళ్ళిపోవడమే. ఇంకా వెళ్ళిపోయి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందంట, ఆల్రెడీ ఫోన్ చేశారు. ఇంకా ఫ్లైట్ నుంచి బయట వచ్చేదానికి టైం పడుతుంది కదా, ఇమిగ్రేషన్ అంతా కలిపి అట్లీస్ట్ 2 hours పడుతుంది చికాగో ఎయిర్పోర్ట్లో అని ఏం చెప్తున్నారు. ఏం చిన్న ఫస్ట్ వచ్చినప్పుడు అమెరికాకి చికాగోలోనే ల్యాండ్ అయ్యావు చిన్న. In 2 miles, keep left toward Chicago Loop. సో అందువల్ల లేట్ అవుతుంది, అట్లీస్ట్ 2 hours అన్న పడుతుందంట. సో అదన్నమాట సంగతి. మళ్ళీ ఇంకా కాసేపు అయినాక మళ్ళీ కలుద్దాం ఎయిర్పోర్ట్ దగ్గర. మురారి ఇంకా ఫోన్తో ఎంజాయ్ అన్నమాట. స్కూల్ ఎగ్గొట్టేసి ఏం నాన్న మధ్యలో ఒక 1 hour ఏమో పడుకుంటాడు అంతే. ఇంకా రెస్ట్ ఆఫ్ ద టైం ఫోన్లోనే. పైగా మర్చిపోయాను, బుక్ తేవాలన్నాడు. మామూలుగా బుక్ బాగా చదువుతాడు, మురారి బుక్స్ బాగా చదువుతాడు. సో Emergency vehicle ahead on Bishop Ford Freeway. Be prepared to move over. ఓకే, సో ఎమర్జెన్సీ వెహికల్ ఉందంట ముందర ఎక్కడో. సో ఎమర్జెన్సీ వెహికల్ ఉంటే మనం దారి ఇచ్చేయాలన్నమాట, సైడ్కి వెళ్ళిపోతే. Use the left 2 lanes to keep left towards Chicago Loop. సో అందుకని చెప్తుంది గూగుల్ మ్యాప్లో ఎమర్జెన్సీ వెహికల్ ఉంది, వాటికి దారి ఇచ్చేయండి అని చెప్తుంది.
చెప్తున్నాను కదా, బుక్ మర్చిపోయాడు. దానికోసం ఒక అరగంట మా తల తిన్నాడు దారిలో, అరే బుక్ మర్చిపోయాను అని. బుక్ నుండి చదువుకుంటూ వచ్చి ఉండేవాడు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా. అరుస్తుంది చిన్నది. సౌండ్ తగ్గించు. In about 11 miles, take exit 50. అరుస్తుంది భయ్య, అది లిటరల్గా బెదిరిస్తుంది. ఇప్పుడు అనలేదు అలాగా, కీప్ లెఫ్ట్ అంటుంది. సో అందుకని ఒక అరగంట తల తిన్నాడు, బుక్ మర్చిపోయాడని. దాని తర్వాత ఫోన్లో కాసేపు ఉన్నాడు, కాసేపు ఏదో మూవీ పెట్టాను అనమాట, మూవీ చూశాడు. ఇంకంతే, ఏం చేయలేము. కానీ సమ్మర్లో ట్రావెల్ అంటే అదొక అడ్వాంటేజ్ అండి, వెళ్తురు ఉంటుంది బాగా. 7-8 అయినా కూడా వెళ్తురు బాగుంటుంది. ఒక్కొక్కసారి వెదర్ని బట్టి 9 అయినా కూడా బాగుంటుంది సన్నీగా. మీకు చూపిస్తాను. ఇప్పుడు 6 అవుతుంది. ఇక్కడ 6 అంటే సిన్సినాటీలో 7 అనమాట. ఎందుకంటే షికాగో టైం ఫాలో అవుతుంది. మాది సిన్సినాటీలో ఏంటంటే ఈస్టర్న్ టైం జోన్ ఉంటుంది. ఎందుకు చాలా లాంగ్ జర్నీ అనిపించింది. పైగా ఆ రోజే రిటర్న్ అయిపోతున్నాం కూడా సిన్సినాటీకి. సో కనిపిస్తుంది కదా, అదే చికాగో డౌన్ టౌన్. ఇక్కడ వాళ్ళు షికాగో అంటారు, మనం చికాగో అంటాం కదా. సో టైము 6 అయింది. ఇక్కడ 6 అంటే సిన్సినాటీలో 7. మేము 1కి బయలుదేరాం కదా, సో 6 గంటలు అయింది బయలుదేరి మేము. ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది డౌన్ టౌన్. అక్కడ అన్ని బ్రిడ్జిలే ఉన్నాయి కదా, బ్రిడ్జిల వల్ల తెలియలేదు షికాగో డౌన్ టౌన్. అన్నీ ఒకేలా ఉంటాయి అనుకోండి, పెద్ద తేడా ఉండదు. అన్ని డౌన్ టౌన్లో ఒకేలా ఉంటాయి బాబా. మై గాడ్, మళ్ళీ ఇంకో ట్రాఫిక్ జామ్. ఇది 6వ 7వ ట్రాఫిక్ జామ్ ఇక్కడ. ఓ మై గాడ్, కాసేపు బాబు ఎన్ని ట్రాఫిక్ జాములో. మరీ ముఖ్యంగా షికాగో డౌన్ టౌన్ ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. ల్యాండ్ అవుతుంది. మై లెఫ్ట్ అంట. చూడు, లెఫ్ట్లో ఉంటాడు ట్రైన్. సో నాన్ననైతే పిక్ చేసుకున్నాము. సో ఇండియా నుంచి వచ్చింది నాన్న అండి. సో పిక్ చేసేసుకొని అరోరా టెంపుల్కి అయితే బయలుదేరాము. తీసుకున్నారు. థ్యాంక్ యూ. డార్క్ ఉంది, ఏమీ కనిపించట్లా. బాగా ఎక్కువ ప్లేస్ ఉంది కదా ఇక్కడ. అదే కొత్తగా హాల్ కట్టినట్టున్నారు. పోయినసారి మనం వచ్చినప్పుడే కట్టున్నారు, గుర్తులేదు అసలు. బాతులు గీతులు తిరుగుతూ ఉన్నాయి. ఏదో హాల్ అనుకుంటా, ఇప్పుడు కన్వెన్షనల్ హాల్ లాగా. అదే ఇదో మండపం లాగా కూడా వేస్తున్నారు చూడు, స్మార్ట్. ఇక్కడ కూడా ఇంకో హాల్ ఉంది. బాగా వెళ్తురుంది. అదే ఎంత బాగుంది అసలు. కోనేరు కూడా ఉంది నాన్న. ఇది రీమోడల్ చేశారు నాన్న ఈ మధ్య, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఎన్నేళ్ళు తెలీదు, బట్ ముందు ఇదంతా ఫ్రంట్ ఎక్స్టెన్షన్ లేదు, జస్ట్ గోపురం ఉండేది. ఉంటుందన్న ఫ్రంట్లో ఉంటుంది. వెళ్దాం. క్లోజ్డ్ అది. ఓకే అమ్మా, మీరు వెళ్ళండి నాన్న, వెళ్ళండి. సో ఇది కోర్ట్ రూమ్. ఇక్కడ షూలు తీసేసి అక్కడ రెస్ట్ రూమ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది కాళ్ళు కడుక్కునేకి. అలా ప్రెస్ చేయండి నాన్న. రావట్లేదా?
అది నొక్కండి ఇంకా నొక్కి పట్టుకోండి నొక్కి. సో కాళ్ళు గడుపుకునేకి ఓకే పదం పండు బాగుంది కదా గుడి అంబియన్స్. అంతా మనోళ్ళ పేర్లే. ఏం చిన్న నువ్వు ఫొటోస్ ఇక్కడి నుంచా? సరే మనం ఇక్కడే తీసుకుందాం. దర్శనం అయితే బాగా అయింది. టెంపుల్ క్లోజ్ అయ్యే ముందు ఇంకా ప్రసాదం కూడా పిక్ చేసుకున్నాము. 4 రూపాయలు. ఇంకా చీకటి విగ్రహాలు బాగుంది. టెంపుల్ 9కి క్లోజ్ చేస్తారు అనగా ఇంకా 8:45కి అలాగా బయలుదేరాము రిటర్న్. 2కి చేరుతాము. అదే 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 మామూలుగా అరోరా టెంపుల్ క్యాంటీన్లో చాలా బాగా దొరుకుతుంది ఫుడ్. ఇంకా లాస్ట్ మినిట్ అవ్వడం వల్ల పెద్దగా ఆప్షన్స్ లేవు మాకు. ఒక పులిహోర పాపం టెంపుల్ స్టాఫ్ అని ఎత్తి పెట్టుకున్నది మాకు ఇచ్చారు. ఒక పులిహోర అక్కడ ఉన్నింది, ఆల్రెడీ దొరికింది. సో అలాగా 2 పులిహోరలు 4 దద్దోజనాలు తీసుకొచ్చామన్నమాట. బయలుదేరేటప్పుడు 2 AM సిన్సినాటి రీచ్ అవుతామని చూపించింది. కానీ నిద్ర మొత్తం వల్ల చాలా బ్రేక్సే తీసుకోవాల్సి వచ్చింది. అల్టిమేట్లీ 3:50 AM అంటే 4 AM రీచ్ అయ్యాము మార్నింగ్. అంటే మధ్యాహ్నం 1 గంటకు సిన్సినాటి నుంచి బయలుదేరి షికాగోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ సిన్సినాటికి మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాము. వచ్చే హెక్టిక్ డే అనిపించింది. అందుకే ఎప్పుడు మేము సిన్సినాటిని టు అండ్ ఫ్రో పెట్టుకుంటాము. కాకపోతే అక్కడే ఓవర్ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ బయలుదేరి ఉండొచ్చు, వీకెండ్ కాబట్టి. నెక్స్ట్ డే అంటే సాటర్డే ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ఇలాగా పోస్ట్ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ అంటే వెరీ రిస్కీ. అదే అనుకున్నాము ఇంకెప్పుడు ఇలాగా డ్రైవ్ చేయకూడదు ఎర్లీ అవర్స్లో అని. కానీ మొత్తానికి నాన్న అయితే యూఎస్ వచ్చేసారు. చాలా హ్యాపీ. ఇండియాలో ఒకళ్ళే అంటే చాలా అవస్థ కదా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.